ఇదిగో అబ్బాయి కాస్త చూసుకుని వెళ్ళొచ్చుగా. చూసా, సూపర్ గా ఉన్నావు, అందుకే చిన్న టచ్ ఇచ్చా. ఛీ, దొంగ సచ్చినోళ్ళు నాశనం అయిపోతారు. ఇదిగో అబ్బాయి వస్తావా? వస్తా. ఏ లాడ్జికి వెళ్దాం? ఛీ, వీడు దొంగ సచ్చినోడే. ఇది హైదరాబాద్ కాదు, హైదరాబాద్. బాబాయ్ గారు ఈ అడ్రస్ కి తీసుకెళ్లి దింపుతారా? ఎక్కమ్మా. మే కమింగ్ సార్? ఎస్ కమ్ ఇన్. నమస్కారం అండి. నమస్కారం అండి. మీకేనండి నమస్కారం అండి. నమస్కారం అండి. అంతా కులాసా అండి? ఆయ్, మన దేవురండి. కోరమావిడండి. మీ హైట్ ఎంత అండి? 5'4" అండి. మీకు పెళ్ళయిందండి? మా ఇంట్లో మా నాన్నగారికి అమ్మగారికి మాత్రమే అయిందండి, ఇంకెవరికి అవలేదండి. వెరీ గుడ్, కూర్చోండి. మీరు క్రికెట్ చూస్తారండి? అప్పుడప్పుడు మా సుబ్బలక్ష్మితో కలిసి చూస్తానండి. ఎవరంటే ఇష్టం అండి? సచిన్ టెండూల్కర్ అన్నయ్య అంటే చాలా ఇష్టం అండి. అన్నయ్య, టూ గుడ్ టూ గుడ్. మీ పేరేంటండి? నేను పెద్ద పేరు తెచ్చుకోవాలని మా బామ్మ వీర వెంకట సత్య గంగా భవాని సీతామాలక్ష్మి అని పెట్టిందండి. కానీ అందరూ సీత అని పిలుస్తారండి. ఇప్పుడు మీరు ఉద్యోగం చేయటం అంత అవసరం అండి? చాలా అవసరం అండి. మా ఇంట్లో నేనే పెద్ద కూతుర్నండి. నా తర్వాత 2 చెల్లెళ్ళు ఉన్నారండి. మా నాన్న రైతండి. మాది బాగా బతికిన కుటుంబం అండి. గత 4 ఏళ్లుగా పంటలు సరిగ్గా పండక అప్పుల పాలైపోతే మా నాన్న పొలం ఇల్లు అమ్మేసి బాకీలు తీర్చేశాడండి. ఇప్పుడు మేము సుబ్బలక్ష్మి వాళ్ళ ఇంట్లోనే ఓ పక్కన ఉంటున్నామండి. పాపం అద్దె కూడా తీసుకోవడం లేదండి. మీరు ఉద్యోగం ఇస్తే. సరే, పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? కొత్తగా నాకే అభిప్రాయం లేదండి. ఆడపిల్ల అన్నాక పెళ్లి చేసుకోవాల్సిందే కదండి. అలాగే పిల్లల్ని కనాలి. మీరు ఉద్యోగం ఇస్తే. పిల్లల్ని కంటారా? మంచి తల్లి అనిపించుకోవాలంటే పిల్లల్ని కనాలి కదండి. ఓకే ఓకే. ఫ్రెండ్షిప్ పై మీ అభిప్రాయం ఏంటి? నా దృష్టిలో అమ్మా నాన్న లేని వాళ్ళు అనాథలు కాదండి, స్నేహితులు లేని వాళ్లే నిజమైన అనాథలు. ఫ్యాంటాస్టిక్, చాలా బాగుంది. అయితే నేను సెలెక్ట్ అయిపోయినట్టేనా అండి? తప్పకుండా సెలెక్ట్ అయ్యారు. మీకేం ఉద్యోగం వల్ల బాగా ఆలోచించి ఓ వారం రోజుల్లో తెలియజేస్తా. మళ్ళీ ఏ ఉద్యోగం అంటారేంటండి? ఏజీఎం అని పేపర్లో వేశారు కదా. అదే అదే ఇస్తా. థ్యాంక్స్ అండి, వస్తానండి. నన్ను మీరు డిసప్పాయింట్ చేయకుండా అపాయింట్మెంట్ ఆర్డర్ పంపిస్తారని ఎదురు చూస్తుంటానండి. హాయ్. ఉంటానండి. హాయ్. సో నైస్ గర్ల్. వంశీ, ఏమిట్రా వర్షంలో తడుస్తున్నావు? ఆ కొడుకు పట్రా. వీడేంటి ఇలా షవర్ బాత్ చేస్తున్నాడు? ఇంత ఒళ్ళు తెలియకుండా తడుస్తున్నాడంటే మనవాడు పడ్డాడండి. కరెక్ట్. అమ్మాయి పేరేంట్రా? సీత. ఏ ఊరో? మీరేంటి వర్షంలో తడుస్తున్నారు? గంట నుంచి వర్షంలో తడుస్తుంది. నువ్వురా? గంట నుంచి వర్షం వస్తుందా? అమ్మో. ఇంతకీ అమ్మాయిది ఎవరురా? ఏ అమ్మాయిది? అదే సీతది. కోరుమావిడి. ఏది నిర్మల పక్కన కోరుమావిడా? నా ఫ్రెండ్ తాతలో ఉండేది కూడా అక్కడేరా. ఎవరు? అదే ఆ మధ్య హాస్పిటల్ పని మీద వచ్చి మన ఇంట్లో ఉన్నాడు వాడు. ఓహో. ఇంటికి పిల్లలు ఎక్కడ చూసావురా? ఇవాళే ఇంటర్వ్యూలో. బాగుందా? చాలా బాగుంది. మీకోసమా శివాజీ కోసమా? అప్పుడే పదైందా? ఒక నిమిషం. సార్ ఇప్పుడే మీ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు సార్. బాగా తాగాడా? ఓ ఫుల్ తాగాడండి, ఇంకో ఫుల్ తీసుకెళ్ళాడండి. ఇంత వర్షంలో ముందుకి పంపించడం బుద్ధి లేకుండా. ఆపండి ఆపండి. సార్ ఆటో పాడైపోయింది. డ్రైవర్ మెకానిక్ కోసం వెళ్ళాడు. ట్రైన్ టైం అయిపోతుంది. కాస్త లిఫ్ట్ ఇస్తారా? కావాలంటే 10 రూపాయలు ఇస్తాను. ఎక్కువ. థ్యాంక్స్ అండి.
ఏంటండి అది? కూల్ డ్రింకా? కాదు, విస్కీ. తాగుతావా? చిచి, బిస్కీలు అవి తాగకూడదటండి, మా సుబ్బలక్ష్మి చెప్పింది. మ్మ్? కాపాడండి!